దర్శన టికెట్ ఉంటేనే విఐపి వసతి గదులు. తిరుమలలో గదుల కేటాయింపులో కీలక మార్పులండి. తిరుమలలో విఐపి గదుల కేటాయింపులో నూతన విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అమలులోకి తీసుకొచ్చింది. దర్శన టికెట్ కలిగిన విఐపి భక్తులకు మాత్రమే వసతి కేటాయిస్తోంది. తిరుమల వ్యాప్తంగా 7,500 గదులు ఉండగా సిఆర్ఓ పరిధిలో 3,500 గదులను కరెంట్ బుకింగ్ కింద ఆధార్ కార్డుపై సామాన్య భక్తులకు జారీ చేస్తూ ఉంది. 1,580 గదులు అడ్వాన్స్ బుకింగ్ కు, 400 గదులు దాతలకు కేటాయిస్తోంది. 450 గదులను అరైవల్ కింద, మిగిలిన గదులను కరెంట్ బుకింగ్ కింద విఐపీలకు జారీ చేస్తూ ఉండగా వీటిని శ్రీ పద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ, టీబీ కౌంటర్లలో పొందాల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్ కార్డుతో పాటు దర్శన టికెట్ ను తప్పనిసరిగా చేసింది. గతంలో అయితే ఈ విధంగా ఉండేది. గతంలో విఐపి గదులను ఆధార్ తో దళారులు పెద్ద ఎత్తున తీసుకుని వారి ఆధీనంలో ఉంచుకునేవారు. 48 గంటల వరకు వాటిని వినియోగించే వీలు ఉండడంతో 2-3 భక్తులకు ఇచ్చేవారు. ప్రస్తుతం దర్శన టికెట్ ఉన్నవారికే వసతి కల్పిస్తుండడంతో దర్శనానంతరం ఖాళీ చేస్తున్నారు. దీంతో వాటిని మరో అరగంటలోపే ఇతరులకు కేటాయించే అవకాశం లభిస్తోంది. దీనివల్ల ఆదాయం సైతం పెరిగింది అంటూ తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం టోకెన్లు కలిగి ఉంటేనే ఇకపై తిరుమలలో గదులను కేటాయించే విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది.